దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. ఈరోజు పెంతెకోస్తు తర్వాత 7వ ఆదివారము. ఈ రోజునే అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదేంటంటే విజ్ఞాపన చేయటం అన్నమాట. లోకంలో అనేకమైనటువంటి వారి కొరకు విజ్ఞాపన చేయటం, ప్రార్థించటం ఈ రోజునే విజ్ఞాపన ప్రార్థన దినంగా ఎంచుతారు. కాబట్టి దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తున్నట్లయితే మనము విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక కుమారుడు కొరకు ఒక తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వేడుకున్నారు. వారు ఎందుకొరకయ్యా అంటే వారు జబ్బులో ఉన్నారు కనుక, వారు బాధలో ఉన్నారు కనుక వారికి విడుదల దయచేయటానికి నువ్వు నీ దగ్గర జ్ఞాపనం చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మీరు కార్యం చేయమని అడుగుతున్నాడు. కనుక నమ్మకం ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నమ్మటం ద్వారా, విశ్వాసం ద్వారా ఏమవుతాయంటే ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఒక సేవకుడు కొరకు ఒక శతాధిపతి వచ్చాడు, కుమార్తె కొరకు ఒక శతాధిపతి వచ్చాడు. వారి కొరకు విజ్ఞాపన చేయటానికి, వారి కొరకు వేడుకోవటానికి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, నమ్మటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే అన్నాడు. అలాగే మనం కూడాట అనేకుల కొరకు ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలని చెప్తున్నారు. దాని ఇంటర్సెషరీ ప్రేయర్ అంటారు. అంటే మధ్యవర్తిత్వము వహించటం అన్నమాట. ఒకరి నిమిత్తము మనము ఏం చేయాలంట? మధ్యవర్తిగా వచ్చి వేడుకోవాలి. అది ఇంటర్సెషరీ అంటే, విజ్ఞాపన అంటే. ఇక్కడ కుమారుడు కోసము ఒక తండ్రి వచ్చాడు. అయ్యా, నా కుమారుడు వాడు ఎప్పుడు చూసినా కానీ సమాధుల్లో ఉంటున్నాడు, రోగాలతో ఉంటున్నాడు, దయ్యాలు పట్టున్నాడు, సంఖ్యలు వేశారు, గాయాలు చేసుకుంటున్నాడు. అయ్యా, వాడిని మీకు బాగు చేయమని అడుగుతానికి వచ్చాడు తండ్రి. అలాగే ఒక తండ్రి మరొక శతాధిపతి తండ్రి వచ్చాడయ్యా, నా కుమార్తె చావు సిద్ధమైందా, చచ్చిపోయింది దాదాపుగా, నువ్వు వచ్చి బాగు చేయ ప్రభు అని అడుగుతానికి వచ్చాడు. ఇంకో శతాధిపతి వచ్చాడు, నా సేవకుడు జబ్బుతో ఉన్నాడు, వాడు మరణాన్ని చచ్చిపోయినట్టున్నాడయ్యా, వాడు నువ్వు బాగు చేయమని వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే తండ్రి వచ్చాడంటే కుమారుడు మీద, కొడుకు ఆ కూతురు మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు చూపించడానికి వచ్చారు. వాళ్ళు కాపాడు నాయన అని. కానీ ఒక సేవకుడు కోసం శతాధిపతి వచ్చాడు. ఆ శతాధిపతి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా సేవకుడు బాగు చేయి నాయన అని అడుగుతున్నాడు. కనుక ఇక్కడ మధ్యవర్తిత్వంగా ప్రార్థన చేయడానికి మీరు వచ్చారు. మనం బైబిల్లో గమనిస్తూ ఉంటే చాలా పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. యేసుక్రీస్తు వారే మనుషులకు దేవునికి మధ్యవర్తిగా వచ్చారని పౌలు గారు తిమోతి పత్రికలో జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తును నరుడు దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చాడని చెప్తా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చాడు. ఈ రోజున మనం అందరం కూడా మధ్యవర్తిత్వము చేయాలంటే విజ్ఞాపన చేయటానికి మధ్యవర్తిత్వం చేయాలి. కనుక ఆ మధ్యవర్తిత్వము ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అనేది ఎంతో అవసరమైంది. పౌలు గారు చెప్తూ రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 26వ వచనం చెప్తున్నాడు కదా, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము క్లుప్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఏమన్నా అండి, మనకు ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు. మనము ఎలాగున్నామట? బాధల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, శోధనలో ఉన్నాము.
అయితే వాటిలోంచి బయటికి రావాలంటే ఏం కావాలి? మనకి ఒక బలమైన ప్రార్థన కావాలి. దేవుడు విడిపించాలంటే బలమైన ప్రార్థన చేయాలి. ఆ బలమైన ప్రార్థన చేయటం మనకి చేత కాదు. ఎందుకంటే మనం దౌర్భాగ్యంగా ఉన్నాము, సహాయం లేని వారంగా ఉన్నాము. మన జీవితాల్లో ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ ఆత్మ ఏం చేస్తుందట? మన పక్షమున ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో కూడినటువంటి ప్రార్థన చేస్తా ఉంది. మూలుగులతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉంది అని చెప్తున్నాడు. ఆ విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. ఆ విజ్ఞాపన ప్రార్థన మనం కూడా చేయగలిగే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు కోరుతా ఉన్నాడు. మనం అక్కడ గమనిస్తూ ఉంటే మనం అందరం కూడా ప్రార్థన చేసుకుంటాం కదా. చాలాసేపు ప్రార్థన చేసే ఉన్నారు, కొద్దిసేపు ప్రార్థన చేసే ఉన్నారు, ఒక క్షణం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నాం, అవునా అండి? అయితే మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కోసం చేస్తారు, కొంతమంది అందరి కోసం చేస్తారు, కొంతమంది వాళ్ళ కోసమే చేసుకుంటారు. మరొకరు దేవా నన్ను కాపాడు నాయన, కదా, నన్ను బాగు చేయను ఆయన, నన్ను బలపరచు నాయన, నన్ను దీవించు నాయన అని చెప్పి కొంతమంది వాళ్ళ ఒక్కళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, విజ్ఞాపన ప్రార్థన, మధ్యవర్తిత్వపు ప్రార్థన అంటే ఏదయ్యా అంటే మన కోసం ప్రార్థన చేసుకోవటం మాత్రం కాదు, మన కోసము కాకుండా ఇతరుల కోసము దేవుని యొక్క చిత్తము వారి జీవితాల్లో నెరవేరి లోక సంబంధమైనటువంటి అధికారంలో నుంచి విడిపించబడి దేవుని యొక్క ఆధిపత్యంలో వాళ్ళని నడిపించమని మనం ప్రార్థన చేయాలట. మన అవసరాలు కాదు కానీ ఇతరుల యొక్క అవసరాలు తీర్చడానికి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని పక్షంలో, దేవుని సమక్షంలో. అది విజ్ఞాపన ప్రార్థన. కనుక ఈ మధ్యవర్తిత్వపు ప్రార్థన అనేది, విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా అవసరమైంది. ఆ ప్రార్థన అనేకులకు మేలు కలిగించేదిగా ఉంటుంది. ఆ ప్రార్థన అనేకులతో పాటు మన జీవితాలకు కూడా ఆశీర్వాదం తెచ్చేదిగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. అందుకొరకే దేవుని యొక్క దృక్పథంలో, దేవుని యొక్క కోణములో, మన కోణంలో కాదు, మన యొక్క ఆలోచనలో, మన దృష్టిలో కాదు, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క దృష్టిలో మనము ఒక నిజమైన ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. విజ్ఞాపన ప్రార్థనలో అవసరం ఉంది. విజ్ఞాపన ప్రార్థన అవసరం ఉంది. విజ్ఞాపన ప్రార్థన మన యొక్క జీవితాల్లో అనేక పరిస్థితుల్లో ప్రభావాన్ని చూపించేదిగా ఉన్నది. కాబట్టి వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి, వాటి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉందని చెప్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తి ఎలాంటిదయ్యా అంటే ఎంత గొప్ప కార్యమైనా చేయగలిగేది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తండ్రి కుమార్తె కొరకు వచ్చాడు, ఒక తండ్రి కుమారుడు కొరకు వచ్చాడు, ఒక యజమానుడు ఒక సేవకుడు కొరకు వచ్చాడు, ఒక సేవకుడు కొరకు వచ్చాడు. వాళ్ళు వేడుకున్నారు, విజ్ఞాపన చేశారు. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్టయితే సంఘము విజ్ఞాపన చేసింది. అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే సంఘము ఆసక్తితో ప్రార్థించగా ఏమదట, సంఘము అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడట? సంఘం అట అతని కొరకు, ఎవరి కొరకు? పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండగా అంటున్నాడు. దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే ఏమైంది? దేవుడు ఆ ప్రార్థనలో శక్తిని చూపించాడు. ఆ ప్రార్థనలో గొప్ప శక్తి కనపడింది. ఇక్కడ ఎలా కనపడింది? పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నటువంటి పేతురు ఏమి కూడా తెలియకుండా, సోయ లేకుండా సంఖ్యలు వేయబడి
నాలుగు నాలుగు అంటే 16 మంది సైనికుల చేత 4 దఫాలుగా ఆయన కాపాడబడతా వచ్చాడు. లోపల ఉంచబడ్డాడు. అక్కడ ఒక నలుగురు ఉన్నారు, గేట్ తాళం వేశారు. ఆ తర్వాత మళ్ళా గేట్ తాళం వేశారు. అక్కడ ఇంకొక నలుగురు ఉన్నారు. ఆ తర్వాత మరొక గేట్ తాళం వేశారు. అక్కడ నలుగురు ఉన్నారు. ఆ తర్వాత మరొక నలుగురు బయట కావలు ఉన్నారు. 16 మంది కావలు ఉన్నారు. పేతురు మాత్రం ఏమి తెలియకుండా నిద్రపోతా ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా ఆ విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క దూత వచ్చింది. ఇప్పుడు దేవుని దూత వచ్చి ఏం చేసిందట? నిద్రపోతా ఉన్నటువంటి పేతురుని లేపింది, చేయబట్టుకొని లేపింది. ఆ దూత రాగానే వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చినప్పుడు అందరూ కూడా, సైనికులందరూ కూడా చచ్చిన వాళ్ళలాగా నిద్రపోయారు. నిద్రపోయిన పేతురు లేచాడు. నిద్రపోయిన పేతురు లేచి ఏం చేశాడంటే ఆ సంఖ్యలు ఊడిపోయినాయి. దేవుడు ఆయన చేయబట్టుకొని మొదటి గేట్లోంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత రెండవ గేట్లోంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మూడవ గేట్లోంచి బయటకు తీసుకొని వచ్చాడు. రోడ్డు మీద తీసుకొని వచ్చాడు. రోడ్డు మీద తెచ్చి ఇంకెళ్ళు అని చెప్పాడు. వెళ్ళు అని చెప్పినప్పుడు పేతురుకి ఏం జరుగుతుందో తెలియదు. పేతురు అనుకుంటున్నాడు కదా, దర్శనం కలుగుతుందేమో అనుకున్నాడు, పరవశుడు అయ్యానేమో అనుకుంటున్నాడు. ఒకవేళ దేవా నాకు విడుదల దయచేయమని ఒక్క మాట ప్రార్థన చేసుకొని ఇంకేం చేస్తామని రేపు పొద్దున్న చచ్చిపోతాను అనుకొని ఉంటాడు కదా. రేపు సబ్బాత్ కాబట్టి రేపు ఒక్కరోజు ఆపి ఇల్లుని చంపేద్దాం అనుకున్నాడు హేరోదు. కాబట్టి ఇంకేముంది, ఒక్కరోజు బతుకుతానేమో, దేవాన్ని చిత్తమైంది బ్రతికించయ్యా అనుకొని ప్రార్థన చేసుకొని దిగులు చింత లేకుండా ఎటు చచ్చిపోతాను కదా, దేవుని కోసం అసాక్షం అవుతాను అనుకొని పడుకుని పోయాడు. ఆ ముందే యాకోబుని చంపేశాడు. కనుక అలా ఉన్నటువంటి పేతురుని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత వచ్చి ఏం చేసిందట? వాళ్ళని తప్పించి పేతురుని విడిపించి బయటకు తీసుకొని వచ్చి తిన్నని మార్గంలో నుంచోబెట్టేసింది. అప్పుడు పేతురు ఏం చేశాడు? మెల్లగా నడుచుకుంటూ అక్కడి నుంచి మేడగది దగ్గరికి వెళ్ళిపోయాడు. మేడగది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ మేడగది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన అంతా మనకు తెలిసిన సంఘటనే. ఆ తలుపు కొట్టాడు. రోజే విన్నది, తలుపు తీసింది. అందరూ కూడా పిచ్చిదానం అని చెప్పారు. కానీ ఆమె కాదు, దేవుడు కార్యం చేశాడని చెప్పినప్పుడు ఆ తలుపు తీశారు. పేతురును చూశారు, సంతోషపడ్డారు కదా. అయితే ఎందుకు జరిగిందయ్యా అంటే విజ్ఞాపన ప్రార్థనలో ఏముందంట? శక్తి ఉంది. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. ఎందుకంటే ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారో నేను ఆ ప్రార్థనను ఆలకిస్తానని చెప్పాడు దేవుడు. 2 ఏకీభవించి ప్రార్థిస్తే నేను దాన్ని జరిగిస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి విజ్ఞాపనలో శక్తి ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు విజ్ఞాపనలో శక్తి ఉంది, నిజమే. ఎందుకంటే మనం చాలా పర్యాలు చెప్పుకున్నాం. అబ్రహాం విజ్ఞాపన చేశాడు. ఎవరితో? దేవునితో. ఎవరి కొరకు చేశాడు? ఎవరి కొరకు? సొదొమ గొమొర్రాలో ఉంటుండే నీతిమంతుల కోసం. బహుశా లోతు కొరకు చేశాడు, కానీ వాళ్ళతో పాటు ఇంకా ఎవరైనా నీతిమంతులు ఉంటే వాళ్ళ కొరకు కూడా చేశాడు ఆయన. దేవుని దగ్గర లోతు లేకపోతే కుటుంబం కోసము ఇంకా నీతిమంతులు ఎవరైనా ఉంటే సొదొమ గొమొర్రాలో వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు. దేవుని దగ్గర బేరమాడాడు కదా. ఎంత విజ్ఞాపన చేశాడు కదా అండి. ధైర్యము కలిగి దేవునితో మాట్లాడగలిగిన వాడు అబ్రహాం. ఎందుకంటే దేవుని స్నేహితులని పిలువబడ్డాడు కాబట్టి అలాగ విజ్ఞాపన చేశాడు. దేవా 50 మందిని కాపాడిన ఆయన, 45 మందిని కాపాడు దేవా, 40 మందిని కాపాడిన ఆయన, 30 మందిని కాపాడిన ఆయన, 20 మందిని కాపాడు ప్రభా, 10 మంది ఉంటే కాపాడిన ఆయన. ఇక నాకు బుద్ధి వచ్చి నోరు మూసుకుంటానయ్యా, నీ చిత్తం. ఎంతమంది నీతిమంది ఉంటే అంతమందిని కాపాడు అని విజ్ఞాపన చేశాడు. వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత దేవుని దూతలు వచ్చారు. ఏం చేశారట? లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చి కాపాడారు అని చెప్తున్నారు. వాళ్ళు బయటకు తీసుకొని వచ్చి కాపాడారు. ఎందుకనంటే విజ్ఞాపన. ఈ విజ్ఞాపన ఏదయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో
అబ్రహాం చేశాడు విజ్ఞాపన, అందులో శక్తి ఉంది. ఆ విజ్ఞాపన ద్వారా నీతిమంతులుగా ఎవరు లేరు అక్కడ. అయితే ఉన్న నలుగురినే బయటకు తీసుకొని వచ్చారు. వాళ్ళలో కూడా లోకాన్ని ప్రేమించి ఒక ఆమె పోయింది. అయితే ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందులో ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. మోషే కూడా విజ్ఞాపన చేశాడని చెప్పుకున్నాం కదా. మోషే కూడా ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన చేశాడు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళు మాట వినాలని ప్రజలు, వీళ్ళు లెక్క చేయని ప్రజలు, వీళ్ళు పాపాత్మ దుర్మార్గులు, నువ్వు పక్కకు తప్పుకున్న వాళ్ళందరూ కూడా నశింపు చేసేస్తాను, ఒక్కసారి వాళ్ళని కాల్చేస్తానని చెప్పాడు. మోషే విజ్ఞాపన చేశాడు, ప్రభువా వాళ్ళు అలా చేయటానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు వాళ్ళని చంపేవనుకో జనములేమనుకుంటారు, ప్రజలేమనుకుంటారయ్యా అంటే, అన్నులేమనుకుంటారయ్యా అంటే వాళ్ళ దేవుడు బయటకు తీసుకుని వచ్చి వాళ్ళని నశింపజేశాడనుకుంటారు. అలాగ చేయొద్దు ప్రభు అని చెప్పి విజ్ఞాపన చేసి అంటాడు కదా. ఒకవేళ నువ్వు అలా చేసావనుకో నీ జీవ గ్రంథంలోంచి నా పేరునే తుడిచేయి. అది విజ్ఞాపన. తన కోసం కాకుండా ఇతరుల కోసం చేసినటువంటి ప్రార్థన అది. ఆ ప్రార్థనలో శక్తి ఉంది అని చెప్తున్నాడు. ఆ ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి మన జీవితాలకు అనుగ్రహించేదిగా ఉందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక విజ్ఞాపన మనం చేయాలి అని చెప్తున్నాం. విజ్ఞాపన చేయాలి. ఆత్మ మనందరి కోసం ఏం చేస్తుందట? చెప్పశక్యము కాని మూలుగులతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనము కూడా ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అది విజ్ఞాపన అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. అలాంటి విజ్ఞాపన శక్తి కలిగింది. ఆ శక్తి మనం చూడగలిగేటట్లుగా మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని అంగీకరించి ఆ యొక్క ప్రార్థన ద్వారా ఏం చేస్తారయ్యా అంటే ఆయన శక్తిని చూపించేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎంతో అవసరం ఉంది కదా, ఎంతో అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎంతో మంది నశించిపోతా ఉన్నారు, ఎందరో నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు, ఎందరో దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోతా ఉన్నారు. కాబట్టి వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉందని చెప్తున్నాడు. దేనికోసం అయ్యా అంటే వాళ్ళని తప్పించమని మనం ప్రార్థన చేయాలి. యోధా పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి యోధా పత్రిక 22వ వచనంలో, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించండి అని చెప్తున్నాడు. సందేహపడే వారి మీద ఏం చేయాలంట? కనికరం చూపాలి. ఏమన్నాడు? అవసరం ఉంది, విజ్ఞాపన కొరకు అవసరం ఉంది. ఏంది ఆ అవసరం? ఏంటంట వాళ్ళకి లేదు కానీ మనకు ఉందని చెప్తున్నాడు. దేని కొరకు? మనం దేవుని పిల్లలం కాబట్టి మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఇక్కడ యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మన కోసం విజ్ఞాపన చేశాడని చెప్పాడు కదా. మన కొరకు విజ్ఞాపన చేశాడు. ఆయనకు అవసరమా? లేదు. ఆత్మ విజ్ఞాపన చేసిందంటే అవసరమా? లేదు. కానీ ఎందుకు ప్రార్థన చేశాడంటే అది చేయాల్సిన అవసరం ఉంది. దేని కొరకయ్యా అంటే సందేహపడితే అక్కడే ఉంటారు. రావాలా వద్దా, విడిచిపెట్టాలా వద్దా, బయటకు వెళ్ళాలా వద్దా, దేవుడు నమ్ముకోవాలా వద్దా,
దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలా వద్దా అనేటువంటి సందేహం ఉంటుంది కొంతమందికి. వెళితే ఏమనుకుంటారో సందేహం ఉంటుంది, వెళితే ఏమనుకుంటారో సందేహం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా యూదా ద్వారా, వాళ్ళు సందేహపడతా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంట, వాళ్ళ మీద కనికిరాన్ని చూపించాలి, కనికిరాన్ని చూపించాలి. ఎందుకంటే దేవుడు మన ఎడల కనికిరాన్ని చూపించాడు. ఆయన యేసుప్రభువారట భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడట, ఇశ్రాయేలుని చూసినప్పుడట వాళ్ళ మీద కనికరపడ్డాడట, వాళ్ళ మీద కనికరపడ్డాడు. దేనికి? వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఎలా ఉన్నారట? కాపరి లేని గొర్రెలట. కాపరి లేకపోతే గొర్రెలు ఎట్లా ఉంటాయి? చల్లా చెదురైపోతాయి. ప్రజలందరూ ఇప్పుడు ఎలా ఉన్నారయ్యా అంటే కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. కాపరి లేని గొర్రెలు ఎలా ఉన్నారు? చల్లా చెదురైపోయారు. అందుకనే ప్రతి వారు కూడా త్రోవ తప్పి తిరుగుతున్నాడని చెప్పాడు. ఏం చేశారట? ప్రతి వారు కూడా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. కాపరి ముందు వెళ్తా ఉంటే గొర్రెలన్నీ ఏం చేస్తాయి? వెనకాల వెళ్తాయి. గొర్రెలన్నీ కూడా ముందు నడుచుకుంటా వెళ్తే వెనకాల వస్తాయి. ఎందుకంటే కాపరిని అనుసరించి నడుచుకుంటాయి. మేకలన్నీ కూడా ముందు తోలి వెనకాల ఉండాలి. వాడు మనం ముందు నడుస్తా వెళ్తా ఏం చేస్తా వెనకాల ఎటుబడితే వెళ్ళిపోతాయి. ఒక్కడ ఉండదు మనం కొద్ది దూరం వెళ్ళి చూస్తే. ఎందుకంటే కంపలమ్మడి తిరుగుతాయి. అవి ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయి, విధేయతగా ఉండవు. అందుకని యేసుప్రభువు వారు చెప్పిన ఆ ఉపమానంలో కూడా 25వ అధ్యాయం మత్తయి సువార్త ఏమన్నాడు? గొర్రెలు వేరుగాను మేకలు వేరుగా చేశాడని చెప్పాడు. ఎందుకనయ్యా అంటే అవి విధేయత చూపించవు, అవి మాట వినవు. ఇవి విధేయత చూపించే మాట వినాయి. కాపరి వెళ్తా ఉంటే కాపరి వెనకాలే వెళ్తాయి. కాపరి లేడనుకోండి ఏమైపోద్ది? ఎటు వెళ్ళాలో తెలియదు, వాటికి ఎటు వెళ్ళాలో తెలియదు. కాబట్టి ఏమైపోతే చల్లాచెదురు అయిపోతాయి. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా అన్యజనులందరూ కూడా ఎట్టున్నారయ్యా అంటే యేసుప్రభువు వచ్చేటప్పటికి వారందరూ కూడా కాపరి లేని జనములుగా ఉన్నారు, గొర్రెల్లాగా ఉన్నారు. కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటే ప్రభువారు వారి మీద కనికరపడ్డాడు. వారి మీద కనికరపడి అని చెప్తున్నాడు. కనికరపడి. కనుక ఇక్కడ యూదా కూడా ఏం చెప్తున్నాడు? సందేహపడు వారి మీద కనికరపడండి, కనికరం చూపించండి. వాడు సందేహంతో ఉంటాడు ఎప్పుడు కూడా, చెయ్యాలా వద్దా, రావాలా వద్దా, నమ్ముకోవాలా వద్దా కదా. ప్రతిదానికి సందేహం, ప్రతిదానికి అనుమానం, ప్రతిది కూడా చేస్తే ఏమవుద్దో చేయకపోతే ఏమవుద్దో అంటే ఒక భావన వాళ్ళ హృదయాల్లో ఉండిపోద్ది. కాబట్టి వారి మీద కనికరపడి అగ్గిలో నుండి లాగినట్టుగా కొందరిని ఏం చేయాలంట? రక్షించాలి అని చెప్తున్నాం. అగ్గిలో నుంచి లాగినట్టుగా. మరి వాళ్ళు రక్షించకపోతే ఏమవుతారు? కనికరపడపోతే ఏమవుతారు? వాళ్ళు ఏమవుతారు? అగ్గిలోకి వెళ్ళిపోతారు. అగ్నిలో, నిత్య అగ్నిలో పడిపోతారు వారు. కాబట్టి మనం ఏం చేయాలంట? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచూ ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమని హెచ్చరించాడండి పౌలు గారు తిమోతికి, కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు కదా, అయ్యా మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బతకాలంటే, మనము చక్కగా నెమ్మదిగా సుఖంగా బతకాలంటే అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. వాడిని కూడా దీవించిన ఆయన, వాడిని రక్షించిన ఆయన, వాడిని కాపాడిన ఆయన, వాడిని కూడా ఆశ్రయించిన ప్రభావం మనం ప్రార్థన చేయాలి. ముఖ్యమైనది ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి.
రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలట. విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవల్లని హెచ్చరిస్తున్నానని చెప్పాడు. సంఘము ప్రార్థన చేసింది, విజ్ఞాపన ఏం చేసింది? పేతురు కోసం. పేతురు చెరసాలలో నుంచి వచ్చే వరకు ప్రార్థన చేస్తానే ఉంది. మరి ఎన్ని దినాలు ప్రార్థన చేశారు మనకు రాయబడలేదు, కానీ ప్రార్థన చేశారు. ఇచ్చిన దాకా విడిచిపెట్టకుండా చేసేదానిని యాచన అంటారు. అలాగా యాచన చేయాలంట. ఆ యాచన చేయాలి. ఆ తర్వాత ఏమన్నాడు? యాచనలను కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చివరికి దేవా నీకు వందనాలు నాయన అని చెప్పాలి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రిని మనం చెప్పేటువంటి వారంగా ఉండాలి. అలాగా మనం ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ ప్రార్థన మనం సుఖంగా జీవించటానికి, ఆ ప్రార్థన మనం సంపూర్ణమైన మాన్యత కలిగి జీవించడానికి అక్కరగా ఉంటుంది. అలా చేయకపోతే ఏదో ఒక ఇబ్బంది మనకు కలుగుతుంది. బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, మనుషుల దయందును దేవుని దయందును అని చెప్పారు. అన్నాడు, దేవుని దయ ఉంటే చాలు అనుకుంటాం మనం. దేవుని దయ ఉన్నా సరే పక్కోడు స్విచ్ పెడతాడు. కాబట్టి మనుషుల దయ కూడా కావాలి. మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానమందు, వయస్సునందు అభివృద్ధి పొందమని చెప్పాడు దేవుడు. చాలాసార్లు మనం వయసులో పెరుగుతున్నాడు, జ్ఞానంలో పెరుగుతున్నాడు, దేవుని దయ ఉంది చాలు అనుకుంటే మనం చాలాసార్లు కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉంటాం. కానీ మనుషుల దయ కూడా అవసరం. మనుషుల దయ అంటే ఏంటి? ఆడు మన మీద ఏడవకుండా ఉండాలి, ఆడు మన మీద ఘోష పెట్టకుండా ఉండాలి. వాడు మన మీద ఏడుస్తూ ఉంటే, ఘోష పెడతా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. అందుకొరకే ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరం, విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విజ్ఞాపన చేయవలసిన అవసరం అనేది ఉన్నది. మరొకటి మనం గమనించినప్పుడు ఆ మధ్యవర్తిత్వం యొక్క ప్రభావము మనం చూస్తామని చెప్తున్నాం. అది మన యొక్క బాధ్యత, దానిలో మన ప్రమేయము ఆచరణగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి విజ్ఞాపన చేసి ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలకి కావలసినటువంటి గొప్ప కృపనే అనుగ్రహిస్తాడు. దాన్ని చూడగలగాలి మనం. ఆ విజ్ఞాపన యొక్క ఫలితాన్ని మనం చూడాలి. అది చూసినప్పుడే మన జీవితాల్లో సంతోషించే వారంగా ఉంటాం. దేవుని సన్నిధిలో మనము అలాగ చేయాలంటే దేవుని యొక్క ఆత్మ అనేది మనతో ఉండాలి. ఆ ఆత్మ ద్వారా మనము దేవునికి విజ్ఞాపన చేసి దేవుణ్ణి మనము మహింపరిచే వారంగా, దేవుని మనం ఘనపరిచే వారంగా, మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవునికి ఆ యొక్క స్తుతులు చెల్లించే వారంగా జీవించగలిగేటట్లుగా మనం ప్రభువుని మహింపరుస్తూ దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా ప్రార్థనలో శక్తి, విజ్ఞాపనలో శక్తి ఉందని చెప్పాడు. విజ్ఞాపన యొక్క అవసరం ఉందని చెప్పాడు. అలాగా రెండు మనం చేయగలిగితే దాని ఫలితాన్ని మనము చూడగలుగుతాం. మనం క్షేమంగా ఉంటాము. మన జీవితాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాము. మన జీవితాల్లో ప్రతి ఒక్క సాతాను సంబంధమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా మనము విడిపించబడతాము. కనుకనే విజ్ఞాపన అనేది ఎంతో అవసరమైంది. అబ్రాహాము విజ్ఞాపన చేశాడు, లోతు కుటుంబాన్ని కాపాడాడు. మోషే విజ్ఞాపన చేశాడు, ఇశ్రాయేలుని కాపాడాడు. అలాగే సమూయేలు విజ్ఞాపన చేశాడు. ఎవరి కోసం? సౌలు కోసం. కానీ అది దేవుని చిత్తం కాదు, కానీ విజ్ఞాపన చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేశాడు. ఎవరి కోసం? సమస్త మానవాళి కోసం.
వాళ్ళందరూ కూడా రక్షించడానికి చివరికి తన ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని లోకానికి అప్పగించాడు. ఆయన అప్పగించాడు కనుక యేసు ప్రభువారు విజ్ఞాపన చేశారు. కనుక మనము కూడా విజ్ఞాపన చేయాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేసినట్లయితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఆ విజ్ఞాపన చేసినట్లయితే ఎవరు కూడా నశించుకోవడం దేవుని చిత్తం కాదు గనక మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థన చేసిన వారు అవుతాం. కనుకనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈ రోజున పెంతెకోస్తు తర్వాత 7వ ఆదివారంలో విజ్ఞాపన ప్రార్థన వారంగా ఎంచుతారు. ఈరోజు లోకంలో అనేకుల కొరకు ప్రార్థిస్తారు. మనము మన కోసం ప్రార్థన చేసుకుంటా పక్కవాడి కోసం ప్రార్థన చేయాలి, పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. పొరుగువాడు ఎవడయ్యా అంటే యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు కదా, ఈ పొరుగువాడు ఎవడయ్యా అంటే ఎవడైతే అవసరతలో ఉన్నాడో వాడే, ఎవడైతే ఇబ్బందుల్లో ఉన్నాడో వాడే, ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో వాడే. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మన మన మనం ఉన్నటువంటి పరిసరాల కొరకు ప్రార్థన చేయలేదు, మనం ఉన్నటువంటి ఆ పట్టణం కోసం ప్రార్థన చేయాలి, ఆ రాష్ట్రం కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి, ప్రపంచం కోసం, లోకం కోసం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క రాకడ రాబోతా ఉంది కనుక దేవుని సన్నిధిలో మనము తప్పించబడి మనతో పాటు మరి కొందరిని దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం తీసుకురావాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి అని చెప్తున్నాం. యేసు ప్రభువారు నశించిన దాన్ని వెదికే రక్షించడానికి లోకానికి వచ్చారని చెప్తున్నాం. ఆయన వచ్చాడు కాబట్టి మనము కూడా రక్షించబడ్డాము కనుక నశించేటువంటి వారందరూ కొరకు మనం ప్రార్థన చేయాలి అని చెప్పి అలాగా ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం అందరం కూడా ప్రభువు యొక్క ప్రార్థనతో పాటు ఏకీభవించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమందుండి ఏం చేస్తుందట, చెప్పశక్యము కానీ మూలుగులతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన మనము చేసి దేవా మాకు సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి, మాకు అవసరాలు తీర్చండి, మాతో పాటు మా పొరుగు వారికి సహాయం చేయండి, మాతో పాటు నశించే వారికి సహాయం చేయండి, మాతో పాటు ఇదిగో దేవా ఎదుగో తండ్రి ఈ బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, మాతో పాటు ఎదుగో అగ్గిలో ఉన్నటువంటి వారి కొరకు, అంటే అగ్గికి సిద్ధమైనటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా అని మనం విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో వారందరూ కూడా రక్షించు దేవా అని మనం వేడుకున్నట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకించి ఫలితాన్ని చూపించేవాడు కాబట్టి అలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విజ్ఞాపన ప్రార్థన ఈరోజు మనం చేసి దేవుని సన్నిధిలో దేవుని మహింపరుస్తూ మనతో పాటుగా సకల మానవాళికి కూడా దేవుని బిడ్డలుగా దేవుని దగ్గరికి తీసుకురాబడేట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకున్నాం.